మొహమ్మద్ ప్రవక్త వారి యొక్క గుణగణాలు ఎలాంటివంటే ఆయన నిర్మల చంద్రుడు, ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తి, ఏనాడు కూడా తన భార్యను కొట్టలేదు, బానిసపై చెయ్యి వెత్తలేదు. ప్రవక్త వారు పూర్తి జీవితంలో ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. పూర్తి జీవితంలో ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం వారు వాగ్దాన భంగం చేయలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనకంటే ఎక్కువగా ప్రజల గురించి ఎక్కువగా మాట్లాడేవారు, ప్రజలకే ఆయన సహాయ సహకారాలు చేస్తుండేవారు. మానవతా చరిత్రలో అత్యద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదే ఇస్లాం అనే ఒక విప్లవాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చారని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. సంవత్సరానికి 365 రోజులు, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, ప్రతి నిమిషం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అజాన్ వినబడుతుంది. అజాన్ లో ముహమ్మదు రసూలుల్లాహ్ అనేటటువంటి పదం కూడా వినబడుతుంది. వరఫఅనా లక దిక్రక అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 94 ఆయతులు చెప్తున్నాడు. ఓ ప్రవక్త, నీ పేరు ప్రతిష్టల్ని మేము కీర్తింపజేశాము. ఎక్కడైతే అల్లాహ్ పేరు వినబడుతుందో అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరు వినబడుతుంది. అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన ఇస్తఫా వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ అమ్మా బాద్ వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్ రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు.